ఏం జరగబోతోంది అసలు? ప్రసాద్ గారు మ్యూట్లో ఉంది సార్. కెన్ హియర్ మీ? మాట్లాడండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసో లేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఫేక్ కేసులో వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ముందు జాగ్రత్తగా. ఓకే. అప్పుడు దాంట్లో కంప్లైంట్ వచ్చి వాసుదేవ్ రెడ్డి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అతనే ఒక ఎఫ్ఐఆర్, అతని కంప్లైంట్ గా ఒక ఎఫ్ఐఆర్ కట్టారు, ఫేక్ ఎఫ్ఐఆర్. అంటే తెలుగుదేశం పార్టీలో మందు పాత్ర పెట్టాలనుకున్నారు వాళ్ళు. తీరా చూడకపోతే వైసీపీ తాడేపల్లిలో మందు పాత్ర పేలింది. పెట్టిందేమో ఇక్కడ పెట్టారు, పేలిందేమో తాడేపల్లి పేలింది మందు పాత్ర. ఇప్పుడు ఈరోజు ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇంకోడెవడో, వీళ్ళందరూ చూడండి, ఈ పేర్లన్నీ వెరీ న్యూ టు పొలిటికల్ స్క్రీన్. ఈ రాజ్ కసిరెడ్డి పేరు ఎప్పుడు వినిండ్రు మీరు? వినరు. చైతన్య అని ఒకడు, సుధీర్ అనే సంఖ్యకుడు, వీరందరూ చూడండి ఈ పేర్లు ఎప్పుడు గతంలో కూడా పొలిటికల్ సర్కిల్స్ లో కానీ ఎక్కడ వినిపించిన పేర్లు ఇవి. ఈ శ్రీధర్ రెడ్డి కూడా, శ్రీధర్ రెడ్డి అయితే ఎస్పీవై రెడ్డి అల్లుడు అనుకోండి, అది వేరే విషయము. కానీ ఎక్కడ పొలిటికల్ స్క్రీన్ పైన కనిపిరు వీళ్ళు. వీళ్ళందరూ ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ బిహైండ్ ది స్క్రీన్ డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా తయారు చేయాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఎలా మింగాలి, దోచుకో దాచుకో దంచుకో 3 పాయింట్ ఫార్ములా. ఈ దోచుకో దాచుకో దంచుకో అనేటువంటి ఫార్ములాకి ఫౌండర్స్ అన్నమాట వీళ్ళు. ఎట్ట సంపాదించుకోవాలి డబ్బు, రోజువారీ మనకి డబ్బులు మన గల్లా పెట్టి నిండాలా, ఎట్లా నిండాలంటే వీళ్ళు బిహైండ్ ది స్క్రీన్ వీళ్ళు నడిపిస్తారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 లో కంప్లైనెంట్ వచ్చి ఎంకే మీనా గారు. ఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సాదాసీద వ్యక్తి కాదు. ఎంకే మీనా గారు ఇచ్చిన కంప్లైంట్లు ఏం చేశారంటే, ఆయన చెప్పిన కంప్లైంట్ల కంటెంట్: సప్రెషన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్స్ అండ్ అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఓఎఫ్ఎస్. ఓఎఫ్ఎస్ అంటే ఆర్డర్ ఫర్ సప్లై ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లీడింగ్ టు ఆల్మోస్ట్ డిసపియరెన్స్ ఆఫ్ సమ్ బ్రాండ్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఆల్రెడీ మార్కెట్ లో అందుబాటులో ఉన్నటువంటి బ్రాండ్స్ ని మార్కెట్ లోకి రానియకుండా వాళ్ళని బెదిరించో లేకుంటే కమిషన్లకు చేసి ఆర్డర్, ఇప్పుడు సప్లై కావాలని ఆర్డర్ పెడతారు, ఆర్డర్సే వాళ్ళకి ఇవ్వకుండా ఊరు పేరు లేని బ్రాండ్స్ మనం ఎప్పుడు వినలేదు. మీరు చూడండి, ఫ్రీ క్యాపిటల్స్ అనే బ్రాండ్ వచ్చింది, మనం ఎప్పుడు విన్నామా? అవును. ప్రెసిడెంట్ మెడల్ అంట, ఢిల్లీకి పోతే దొరుకుతుంది ప్రెసిడెంట్ మెడల్, కష్టపడితే గానీ ప్రెసిడెంట్ మెడల్ దొరకదు. అటువంటిది ఒక 160 రూపాయలు ఇస్తూ ప్రెసిడెంట్ మెడల్ దొరికే విధంగా చేసేసి. ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, భూమ్ భూమ్, ఇట్లా బ్రాండ్స్ ఈ పేర్లన్నీ చెప్పుకుంటూ పోతే కొత్త కొత్త బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి తయారు చేసి నకిలీ, అసలు మందే కాదు అది, అటువంటివన్నీ తీసుకొచ్చి పాపం పేదల యొక్క వీక్నెస్ మీద కొట్టారు దెబ్బ. పేదలు ఇప్పుడు కష్టపడేవాడు సాయంత్రానికంతా 6 గంటకంతా ఏదో 3 ounces వేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ ని, ఆ యొక్క వీక్నెస్ ని చక్కగా క్యాచ్ చేసి సొమ్ము చేసుకున్నారు వీళ్ళంతా ఒక గ్యాంగ్ మాదిరి. అత్యంత నాసిరకమైన మందుతో డబ్బులు గల్లాపెట్టి ఎక్కడ చేరింది? ఒరిజినల్ గల్లాపెట్టి ఎక్కడ? తాడేపల్లిలో ఉంది. ఇప్పుడు ఈ సుధీర్ రెడ్డి గాని, ఈ రాజ్ కసిరెడ్డి గాని, ఈ చైతన్య గాని, శ్రీధర్ గాని, వీళ్ళంతా కలెక్షన్ ఏజెంట్లు అన్నమాట. వీళ్ళు తీసుకుపోయి అల్టిమేట్ గా ఎవరు ఖాతాలు వేశారు? జగన్మోహన్ రెడ్డి ఖాతాలో, వైసీపీ ఖాతాలు వేశారు. మొత్తం కూడా మూలం అక్కడే ఉంది. ఈరోజు వీళ్ళు ఆ రోజు ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ అరెస్ట్ అయినంత వైసీపీ వాళ్ళే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ కట్టారు కదా, మీరు కట్టిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మీరు చేసిన అరాచకాలు. సార్ నన్ను అడిగితే అప్పుడు ప్రభుత్వం ఏదైతే పబ్లిక్ కి అవసరమో దాంట్లో నుంచి పక్కకు తప్పుకునింది. విద్య నుండి, వైద్యం నుండి తప్పుకొని మద్యం అమ్మేదే ఒక పెద్ద పాలసీగా పెట్టుకుని నమ్మింది. మీరు చూస్తే నమ్ముతారు. అప్పుడు 2019-16-8 ఒక జీవో వచ్చింది సార్ గవర్నమెంట్, 357, అంటే జీవో నంబర్ 357. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, మేము అమ్ముతాం
ఉమ్.